దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, గొర్రెల కాపరులకి ఆనందము కలుగజేసిన దేవుడు, జ్ఞానులు కూడా యేసును చూసి అత్యానంద భరితులయ్యారు కదా, అదేవిధంగా దేవుడు మనందరికీ మహా ఆనందమును కలుగజేసి ఉన్నాడు. ఏంటి ఈ మహా ఆనందము అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపడెను. ఎంత అద్భుతమండి! దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమని తన కుమారుని లోకానికి పంపి మనకి ఆయన తెలియపరిచి ఉన్నాడు. దాన్ని బట్టి మనము సంతోషించేవారిగా ఉండాలి. దాన్ని బట్టి మనము ఆనందించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనము ఆయన ద్వారా జీవించేటటువంటి గొప్ప అద్భుతమైన కార్యము యేసు ద్వారా జరుగుతూ ఉంది. తన యొక్క కుమారుని ద్వారా జరుగుతుంది ఈ కార్యము గనుక దీన్ని బట్టి మనమందరము కూడా సంతోషించాలి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నిజముగా దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎంత చక్కని మాట దూతలు గొర్రెల కాపరికి తెలియజేస్తూ ఉన్నారండి. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఏంటి ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అంటే, మనము ఆయన ద్వారా జీవించాలని తన కుమారుని ఈ లోకంలోనికి పంపడమే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము తెలియజేయబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆనందించాలి. ఇతరులకి మన ఆనందాన్ని మనం ప్రచురపరిచేవారిగా ఉండాలి. గొర్రెల కాపర్లు వారికి తెలిసినటువంటి ఆనందాన్ని ఇతరులకు ప్రచురపరిచినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోయారు. అలాగుననే మనము కూడా మన రక్షకుడైనటువంటి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి మన యేసుని గూర్చి మనము కూడా ఇతరులకి ప్రకటించే వారిగా ఉండాలి. ఎలా ప్రకటించాలి? ఆనందముతో ప్రకటించాలి, సంతోషముతో ప్రకటించాలి. అదేవిధంగా వాక్యం సెలవిస్తుంది కదా, ఇక్కడ నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. ఎంత చక్కని మాట అండి! వారు ఏం చేసుకుంటున్నారట? దేవుడు వారికి కలుగజేసినటువంటి మహా ఆనందమును బట్టి వారు గొప్ప బలులని అర్పించారట, సంతోషించారట. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఇంత గొప్ప అద్భుత కార్యము జరిగించినందుకు ఈ దినమున నీవు దేవుని సన్నిధానములో గొర్రెల కాపరులు, జ్ఞానులు, దేవుని యొక్క దూతలు ఏ విధంగానైతే ఆరాధించినారో, కానుకలను అర్పించినారో, సంతోషించినారో, ఆనందపడ్డారో, ఆ రీతిగా నీవు నీ కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఆయనని ఆరాధించి కానుకలను అర్పించి హృదయపూర్వకంగా మీరందరూ కూడా సంతోషించేటటువంటి ఈ గొప్ప సువర్తమానము దేవుడు మీకు తెలియజేసి ఉన్నాడు. అంతేకాదు, అక్కడ ఎంత అద్భుతము జరిగింది. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. ఈ ఉదయకాల సమయములో దేవుడి మాటలు అనేకులకు వినబడతా ఉన్నాయి. మనము మన రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం ఆనందించే విధానము అనేకులకి తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు నీ ఆనందము నీవు కూడా ఇతరులకు తెలియజేయబడేటట్టు ఉండాలి. ఎలా ఉండాలి అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 14వ అధ్యాయము
13వ వచనంలో, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలని, అంగహీనులని, కుంటివాళ్ళను, గుడ్డివాళ్ళని పిలువము. అంతేకాదు దేవుని బిడ్డలారా, నీకు ప్రత్యుపకారము చేతకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. ఎంత అద్భుతమండి! దేవుడు నీకు కలుగజేసినటువంటి ఈ మహా ఆనందమును బట్టి నీవు, నీ పిల్లలు, నీ భార్య మీరు కుటుంబ సమేతముగా ఆనందిస్తూ ఉండగా ఈ ఆనందంలో మీరు విందు చేసి గుడ్డివారికి, కుంటివారికి, అదేవిధంగా బీదలకి కూడా మీరు ఈ విందును ఆహారముగా వారికి పెట్టండి. విందు చేయండి. అనేకులకి మీరు విందును వారికి ఇచ్చినప్పుడు వారు దేవుని బిడ్డలారా వారి యొద్ద నుండి మీకు ఏది కూడా రాదు గనక దేవుడు మిమ్మల్ని ధన్యులు అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట అండి! ఈరోజు పండగ చేసుకుంటున్నటువంటి మీరు ఆనందము, మహానందము కలుగజేసినటువంటి ఆ దేవుని బట్టి మీరు పండుగ చేసుకుంటున్నారు కదా, విందు చేసుకుంటున్నారు కదా. మీ విందులో కొంత బీదలకి ఇవ్వండి దేవుని బిడ్డలారా. మీరు తినేటటువంటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ విందులో కొంత మీరు బీదలకు ఇచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడినటువంటి మాట ఇదే, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. దేవుడు నీకు ప్రత్యుపకారము చేస్తాడు. ఈ ఆనందము, మహా ఆనందము తెలియనటువంటి వారికి కూడా మీరు తెలియజేసేవారిగా ఉండాలి. ఇదే దేవుడు మన జీవితంలో కలుగజేసేటటువంటి దేవుడు మహా ఆనందమును కలుగజేస్తూ ఉన్నాడు కదా దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో ఆ రీతిగా మీరు ఆనందించేవారిగా, బీదలకి విందును పెట్టేవారిగా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 29వ కీర్తన 11వ అధ్యాయము, యెహోవా తన ప్రజలకి సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆ రీతిగా దేవుడు మీకు, మీ కుటుంబానికి సమాధానము, సంతోషమును, ఆశీర్వాదమును నిండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.